ఈరోజు అంశం ఏంటంటే కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం ఏ విధంగా తయారు చేయాలి, ఆ తయారు చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అనేవి వివరంగా తెలుసుకుందాం. కొనుగోలు వాపసుల పుస్తకం అనేది ఏంటంటే అరువుపై సరుకు కొన్న తర్వాత సంస్థ సప్లైదారులకు లేదా ఎవరైతే మనకు అమ్మారో వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఆ విధంగా పంపిన వాపసులనే కొనుగోలు వాపసులు అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే అరువుపై సరుకులు కొని వాపస్ చేసినప్పుడు ఆ వాపసులను ఏమంటామంటే కొనుగోలు వాపసులు అంటాం. ఈ వాపసులు అనేవి అనేక కారణాల చేత చేయబడతాయి. అంటే మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లేకపోయినా, లేదా మనకు సూచించిన ధర ప్రకారం ఇవ్వకపోయినా, లేదా ఏదైనా ఒకవేళ విరిగిపోయినా పగిలిపోయినా అలాంటి సందర్భాలలో మనం కొన్న సరుకుని సప్లైదారులకు వాపసు చేయడం జరుగుతుంది. అలాంటి వాపసులని కొనుగోలు వాపసులు అంటారు. సరుకు కొనుగోలు వాపసులు మాత్రమే ఇందులో నమోదు చేయాలి. ఆస్తులకు సంబంధించిన కొనుగోలు వాపసులు అనేవి ఇందులో నమోదు చేయకూడదు. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సరుకు కొనుగోలు వాపసుల వ్యవహారాలు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఇచ్చినప్పుడు ఈ పుస్తకంలో నమోదు చేయాలి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో కు పంపిన, కి పంపిన, పంపిన అనే పదాలు ఉన్నట్లయితే అవి కొనుగోలు వాపసులు అవుతాయి. కు పంపిన, కి పంపిన లేదా పంపిన అనే పదాలు వచ్చినట్లయితే అలాంటి సందర్భాలలో కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, రాధకు పంపిన, కు పంపిన అనేది ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకంలో వస్తుంది. రాజాకు వాపసులు, ఇది కూడా ఇందులోనే వస్తుంది. రామాకి పంపిన వాపసులు, ఇవి కూడా ఇందులోనే వస్తాయి. ఇందులో పదాలు ఏంటంటే కు, కి అనేవి అతి ముఖ్యమైన అంశాలు. అవి ఉన్నట్లయితే తప్పనిసరిగా అవి సరుకు కొనుగోలు వాపసులుగానే పరిగణించడము జరుగుతుంది. మరి కొనుగోలు వాపసుల పుస్తకంలో ఎవరికైతే మనం వాపసు చేస్తున్నామో, ఎవరి నుంచి అయితే కొనుగోలు చేసి వాపసు చేస్తున్నామో వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. ఎంత సరుకు వాపసు చేయబడుతుందో ఆ సరుకు యొక్క విలువను కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అంశం ఇక్కడ వరకు క్లియర్. డెబిట్ నోట్ అనే పదం వస్తుంది. డెబిట్ నోట్ అని ఎందుకు అంటారు సార్ అంటే, ఈ సరుకులు పంపే వ్యక్తి ఏం చేస్తాడంటే అతని పుస్తకంలో కొనుగోలు వాపసులకు చిట్టాపద్దు రాసుకోవడం జరుగుతుంది. ఏమని రాస్తాడంటే, సపోజ్ రాధా నుంచి కొన్నాం అనుకోండి, అప్పుడేం చేస్తామంటే కొనుగోలు ఖాతా డేటార్ టు రాధా ఖాతా అని రాస్తాం. ఇది మనం కొనుగోలుకు రాస్తున్నది. ఇందులో వ్యక్తి పేరు ఎక్కడుందంటే క్రెడిట్లో ఉంది. కొనుగోలు వాపసులు చేసినప్పుడు రాధా ఖాతా డేటార్ టు కొనుగోలు వాపసుల ఖాతా అని రాస్తాం. అంటే రాధా ఖాతా అనే అంశాన్ని డెబిట్లో రాసాం కాబట్టి ఎంతైతే కొనుగోలు చేశామో అంత మొత్తాన్ని మేము డెబిట్లో రాసుకున్నాం అనేది సంస్థ సప్లై చేసిన వ్యక్తికి తెలియజేస్తూ ఒక నివేదికను తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా తయారు చేసిన నివేదికను ఏమంటామంటే డెబిట్ నోట్ అంటాం. అంటే సప్లైదారులకు సరుకు వాపసు చేసినప్పుడు ఎంత వాపసు చేశాము, దాని విలువ ఎంత, ఏ కారణం చేత వాపసు చేస్తున్నామనే అంశాలను పొందుపరుస్తూ, అదేవిధంగా సరుకు వాపసు చేసినప్పుడు కూడా చిట్టాపద్దు రాస్తాం. అంటే వ్యక్తిగత ఖాతాను డెబిట్
చేస్తూ రాయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే డెబిట్ నోట్ అంటాం. ఈ డెబిట్ నోట్ వల్ల ఏమవుతుందంటే ఎంతైతే అది వరకు కొన్నామో అప్పుడు వ్యక్తిగత ఖాతాలో క్రెడిట్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతైతే వాపస్ చేశామో అంత మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలో డెబిట్ రాయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొనుగోలు నుంచి కొంత మొత్తాన్ని తగ్గించినట్టుగా కనిపించడం జరుగుతుంది. దాని కొరకే డెబిట్ నోట్ అనేది. డెబిట్ నోట్లో ఏముంటుందంటే నేను ఇంత విలువగల సరుకును మీకు పంపిస్తున్నాను, పంపించినందుకు నా పుస్తకాలు సర్దుబాటు చేసుకున్నాను, మీరు కూడా దీనికి సంబంధించిన సర్దుబాటు చేయండి అని ఈ కారణాల చేత నేను వాపస్ పంపుతున్నాను, ఇంత విలువ వాపస్ పంపుతున్నాను ఒక నోటును తయారు చేసి లేదా నమోదు చేసి సప్లైదారులకు పంపించడం జరుగుతుందానే డెబిట్ నోట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక ఉన్న వ్యవహారాల ప్రకారం మనం ఏ విధంగా నమోదు చేస్తామో చూద్దాం. ఇక్కడ నంబర్ 1 ఏంటంటే ఎవరికి పంపిస్తున్నామంటే రాధకు. కాబట్టి రాధా డెబిట్ నోట్ 1 అమౌంట్ ఎంత అంటే 200 రూపాయలు. ఇంకెవరికి పంపిస్తున్నాము? రాజాకు పంపిస్తున్నాం. రాజా డెబిట్ నోట్ 2 అమౌంట్ ఎంత అంటే 300 రూపీస్. నెక్స్ట్ 3 ఎవరికి పంపిస్తున్నాము? రామాకి. ఇన్వాయిస్ నెంబర్ 3 అమౌంట్ ఎంత అంటే 200 రూపీస్. టోటల్ ఎంతంటే 5 2 7 700 రూపాయలు. ఈ 700 రూపాయలకి ఎదురుగా ఏం రాస్తామంటే వివిధాలు అని రాస్తాం. ఇది వివిధాలన్న మొత్తం అన్న ఒకటే. ఇది కొనుగోలు వాపసుల పుస్తకం తయారు చేసే విధానం. అదేవిధంగా అమ్మకాల వాపసుల పుస్తకంలో ఏం నమోదు చేస్తామంటే సరుకు అరువు మీద అమ్మిన తర్వాత ఖాతాదారుల నుంచి సరుకు వాపసు రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. ఆ వాపసులను ఏమంటామంటే అమ్మకాల వాపసులు అంటాం, వచ్చిన వాపసులు అంటాం, పొందిన వాపసులు అంటాం, లేదా వాపసులు లోపడికి అంటాం. కొనుగోలు వాపసులు ఏమంటామంటే వాపసులు బయటికి అంటాం. అమ్మకాల వాపసులు ఏమంటామంటే వచ్చిన వాపసులు అంటాం. ఇక్కడనేమో పంపిన వాపసులు అంటాం కొనుగోలు వాపసులను, ఇక్కడ వచ్చిన వాపసులు అంటాం. ఈ పదాలను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, ఏ కారణాల చేత ఖాతాదారులు మనకు సరుకు వాపసు చేస్తారంటే మనం వాళ్ళు అడిగిన పరిమాణంలో మనం సప్లై చేయకపోయినా, మనం వాళ్ళు అడిగిన ధరకు సప్లై చేయకపోయినా, లేదా మనం పంపిన సరుకులో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో కూడా సరుకును వాపసు చేయడం జరుగుతుంది ఖాతాదారుల చేత. ఖాతాదారుల చేత వాపసు చేయబడిందన్నా, ఖాతాదారుల చేత ఖాతాదారుల నుంచి వచ్చిందన్నా కూడా రెండు ఒకటే. అవే అమ్మకాల వాపసులు. సార్, ఎలాంటి వ్యవహారాలు అమ్మకాల వాపసుల వ్యవహారాలుగా ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఈ క్రింది ఇచ్చిన 3 విధాలలో ఇచ్చినట్లయితే ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే మనం అమ్మకాల వాపసులుగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, రఘు నుంచి వచ్చిన వాపసులు అంటే ఆల్రెడీ మనం రఘు కమ్మినాం, తర్వాత రఘు నుంచి వాపసు వస్తున్నది. రమణి చేత వాపసు చేయబడిన సరుకు రమణికి అమ్మినం, వాపసు వస్తుంది కాబట్టి ఇది కూడా అమ్మకాల వాపసులు. గీత నుండి వచ్చిన వాపసులు, గీతకు ఆల్రెడీ మనం అమ్మినాం, ఇప్పుడు వాపసు వస్తుంది కాబట్టి ఇది కూడా అమ్మకాల వాపసులే. ఇంకొక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆస్తుల యొక్క అమ్మకాల వాపసులు అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చెయ్యము. ఆస్తులకు సంబంధించిన అమ్మకాల వాపసులు ఏవైతున్నాయో వాటిని అసలు చిట్టాలో రాయడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఇచ్చిన వ్యవహారాలను అమ్మకాల వాపసుల పుస్తకంలో ఏ విధంగా నమోదు చేస్తామో 1 by 1 చూద్దాం. ఫస్ట్, ఎవరి నుంచి మనకు వాపసు వచ్చింది? రఘు నుంచి. దీనికన్నా ముందుగా మనం క్రెడిట్ నోట్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. సరుకు అమ్మినప్పుడు ఏం రాస్తామంటే ఖాతాదారు ఖాతా డేటార్
టు అమ్మకాల ఖాతా అని రాస్తాం. ఇది అమ్మకాలకు రాసిన చిట్టాపద్దు. మరి అమ్మకాల వాపసులు చేసినప్పుడు ఏం రాస్తాం సార్ అంటే అమ్మకాల వాపసుల ఖాతా డేటార్ టు ఖాతాదారుడు ఖాతా అని రాస్తాం. అంటే ఇందులో క్రెడిట్ నోట్ అని ఎందుకు అన్నారంటే వ్యక్తిగత ఖాతా ఏదైతుందో మనం అమ్మినప్పుడు డెబిట్ ఉంటుంది, మనం వాపసు వచ్చినప్పుడు మనకు వాపసు వచ్చినప్పుడు ఖాతాదారుని ఖాతా ఏమవుతుందంటే క్రెడిట్ ఉంటుంది. ఖాతాదారుడు ఏం చేస్తాడంటే మనకు పంపించేటప్పుడు ఈ వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుంది. ఏంటంటే నేను పలానా సరుకులు మీ దగ్గర నుంచి కొన్నాను, మళ్ళీ మీకు వాపస్ చేస్తున్నాను, ఇంత మొత్తం వాపస్ చేస్తున్నాను కాబట్టి నా ఖాతాను క్రెడిట్ చేయండి, నా ఖాతాను క్రెడిట్ చేయండి అని నా ఖాతాను నేను క్రెడిట్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా నా ఖాతాలో అమౌంట్ను సర్దుబాటు చేయగలరు అని తెలుపుతూ ఖాతాదారుడు ఏం చేస్తాడంటే అమ్మకదారునికి ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఆ లెటర్లు ఏముంటాయంటే ఎంత వాపసు పంపుతున్నాడు ఖాతాదారుడు, ఎంత మొత్తం పంపుతున్నాడు, ఏ ఏ కారణాల చేత వాపస్ పంపుతున్నాడు అనే అంశాలను తెలియజేస్తూ ఆయన దాంట్లో అమ్మకాల వాపసులకు చిట్టాపద్దు రాసుకోవడం జరుగుతుంది. అందులో క్రెడిట్ నోట్ అని ఎందుకు అంటున్నామంటే అతని ఖాతాను క్రెడిట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని క్రెడిట్ నోట్ అని చెప్పడం జరుగుతుంది. దాన్నే క్రెడిట్ నోట్ అనడం చెప్పడం జరుగుతుంది. ఆ క్రెడిట్ నోటు ఆధారంగా మాత్రమే మనం ఏం చేస్తామంటే అమ్మకాల వాపసుల వ్యవహారాలను నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరెవరి నుంచి వస్తాయి క్రెడిట్ నోట్లు? రఘు నుంచి క్రెడిట్ నోట్ వస్తుంది, రమణ నుంచి క్రెడిట్ నోట్ వస్తుంది, గీత నుంచి క్రెడిట్ నోట్ వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా లెటర్లు పంపడం జరుగుతుంది. వాళ్ళు పంపిన లెటర్లు ఏమంటామంటే క్రెడిట్ నోట్లు అంటాం. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఎవరి నుంచి వాపస్ వచ్చింది? రఘు, క్రెడిట్ నోట్ 1, అమౌంట్ ఎంత అంటే 400 రూపాయలు. నెక్స్ట్ 2 రమణి, క్రెడిట్ నోట్ 2, అమౌంట్ ఎంత అంటే 300 రూపీస్. నెక్స్ట్ 3 గీత, క్రెడిట్ నోట్ 3, అమౌంట్ ఎంత అంటే 300 రూపీస్. 4 3 7 7 3 10 అంటే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలకి ఎదుగా ఏం రాస్తామంటే వివిధాలు అని రాస్తాం. వివిధాలన్న మొత్తమైన ఒకటే. ఇది అమ్మకాల వాపసుల పుస్తకం, కొనుగోలు వాపసులకు పుస్తకం తయారు చేసే విధానం. 5వ లెక్క. ఈ లెక్క కొనుగోలు వాపసులకు సంబంధించిన వ్యవహారాలను నమోదు చేయడం జరుగుతుంది. ఇచ్చిన లెక్కలో అంశాలను ఫస్ట్ మనం పరిశీలించాలి. అవి కొనుగోలు వాపసుల పుస్తకంలో వస్తాయా రావా అనే అంశాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. 5వ లెక్కలో తీసుకున్నట్లయితే ఈ క్రింది వ్యవహారాలను కొనుగోలు చిట్టా మరియు కొనుగోలు వాపసుల చిట్టాలో నమోదు చేయండి అన్నాడు. చిట్టా అన్న పుస్తకం అన్న రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. కొనుగోలు చిట్టా అన్న కొనుగోలు పుస్తకం అన్న రెండు ఒకటే. ఓకే, 1 by 1 చూద్దాం. కృష్ణా నుండి సరుకు కొనుగోలు, ఇది అరువు కొనుగోలే. అరువు కొనుగోలు గుర్తుపట్టడానికి వ్యక్తి పేరు, సరుకు కొనుగోలు ఉన్నట్లయితే కంపల్సరీ అది అరువు కొనుగోలుగా పరిగణించడం జరుగుతుంది. మల్లేష్ నుంచి కొనుగోలు చేసిన సరుకు, ఇందులో కూడా వ్యక్తి పేరు ఉంది, సరుకు కొనుగోలు అన్నాడు, ఇది కూడా అరువు కొనుగోలే. నెక్స్ట్ 8వ తారీఖు కృష్ణకు వాపసు చేసిన సరుకు, ఇది కొనుగోలు వాపసులు. కొనుగోలు వాపసులను గుర్తుపట్టాలంటే కు, కి అనే పదాలు అనేవి పంపిన, కు, కి, పంపిన అనే పదాలు ఏవైతున్నాయో అవి వ్యవహారాలలో ఉన్నట్లయితే ఆ వ్యవహారాలను కొనుగోలు వాపసుల పుస్తకంలో తీసుకోవాలి. నుంచి కానీ నుండి కానీ, ఇక్కడ నుంచి నుండి
కృష్ణ నుంచి, ఓకేనా. నెక్స్ట్ మల్లేష్ నుండి, ఇలాంటి పదాలు వచ్చినట్లయితే, కొనుగోలు అనే పదం ఉన్నట్లయితే అలాంటి వాటిని కొనుగోలు పుస్తకంలో తీసుకోవాలి. నవీన్ నుంచి సరుకు కొనుగోలు, ఇందులో కూడా నుంచి కొనుగోలు అనే పదం ఉంది కాబట్టి కొనుగోలు పుస్తకంలో తీసుకుంటాం. మల్లేష్కు పంపిన వాపసులు, మల్లేష్కు పంపిన వాపసులు అంటే కూకి పంపిన అనే పదాలు ఉన్నట్లయితే కొనుగోలు వాపసులు కాబట్టి కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేస్తాము. రవి నుంచి సరుకు కొనుగోలు, నుంచి అని ఉంది, కొనుగోలు పదం ఉంది కాబట్టి ఇందులో కూడా కొనుగోలు పుస్తకంలో నమోదు చేస్తాం. ఇంకొక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఆస్తుల కొనుగోలు ఉన్నట్లయితే, అలాంటి ఆస్తుల కొనుగోలు అరువు మీద కొన్నట్లయితే అలాంటి వాటిని కొనుగోలు పుస్తకంలో రాయొద్దు, వీటిని అసలు చిట్టాలో రాయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆస్తుల అరువు మీద కొన్నట్లయితే కొనుగోలు పుస్తకంలో రాయొద్దు. కొనుగోలు పుస్తకం అనేది సరుకు కొనుగోలు అరువు మీద కొన్నప్పుడు మాత్రమే నమోదు చేసే పుస్తకం, ఆస్తులకు సంబంధించినది కాదు. ఓకే, 1 by 1 చూద్దాము. 1 by 1 చూస్తూ వాటిని నమోదు చేయడం జరుగుతుంది. ఫస్ట్ కొనుగోలు పుస్తకం 2018 ఆగస్ట్ 1, కృష్ణ, కృష్ణ. ఇన్వాయిస్ నెంబర్ 1, ఇన్వాయిస్ అంటేనేమో అమ్మినప్పుడు, వచ్చిన ఇన్వాయిస్ అంటేనేమో కొన్నప్పుడు. అమౌంట్ 6,000 రూపాయలు. నెక్స్ట్ మల్లేష్ 4వ తారీఖు, మల్లేష్. రెండో ఇన్వాయిస్ నంబర్, అమౌంట్ 3,500 రూపాయలు. నెక్స్ట్ ఆగస్ట్ 8, 2018, ఆగస్ట్ 8, కృష్ణ. డెబిట్ నోట్ 1, అమౌంట్ ఎంతంటే 600 రూపాయలు. నెక్స్ట్ 18వ తారీఖు నవీన్ నుంచి సరుకు కొనుగోలు, ఇది కూడా వస్తుంది. నవీన్, ఇన్వాయిస్ నెంబర్ 3, అమౌంట్ 2,000 రూపాయలు. నెక్స్ట్ 16వ తారీఖు మల్లేష్కు పంపిన వాపసులు, మల్లేష్. డెబిట్ నోట్ 1, అమౌంట్ ఎంతంటే 400 రూపాయలు. నెక్స్ట్ రవి నుంచి కొనుగోలు, రవి, ఇన్వాయిస్ నెంబర్ 4, అమౌంట్ ఎంతంటే 4,000 రూపాయలు. చూడండి, మొత్తం 6, 9, 15, 6, 3, 9, 9, 6, 15, 15,500 రూపాయలు. వీటిని ఏమంటామంటే వివిధాలు అంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 6, 4, 10, 1,000 రూపాయలు, దాన్ని కూడా వివిధాల మొత్తం అంటాం. మొత్తం లేదా వివిధాల మొత్తం, వివిధాలు లేదా మొత్తం, వివిధాలు లేదా మొత్తం. నెక్స్ట్
ఆరో లెక్కకు వచ్చినట్లయితే ఈ క్రింది వ్యవహారాలను సహాయక పుస్తకాల్లో నమోదు చేయండి లేదా సహాయక చిట్టాలు నమోదు చేయాలి. ఇందులో కొనుగోలని కానీ అమ్మకాలని కానీ కొనుగోలు వాపసులని కానీ అమ్మకాల వాపసులని కానీ ఇవ్వలేదు. కాబట్టి లెక్కలో ఇచ్చిన వ్యవహారాల ఆధారంగా మాత్రమే మనం పుస్తకాలను తయారు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా అంటాడు, అన్నప్పుడు ప్రత్యేకంగా ఆ పుస్తకాలు మాత్రమే తయారు చేయాలి. ఆరో లెక్కలో 2018 జూన్ 1వ తారీఖు ఫస్ట్ లెక్కైనండి. అరుణ్ నుంచి సరుకు కొనుగోలు వస్తుంది, ప్రకాష్ నుంచి సరుకు కొనుగోలు వస్తుంది. అరుణుకు పంపిన వాపసులు కొనుగోలు వాపసులు. నాగరాజు నుంచి కొన్న సరుకు 10% డిస్కౌంట్ తీసేయాలి, మిగతా మొత్తాన్ని మొత్తం రూపాయల కాలంలో వేయాలి. నిఖిల్ నుంచి నగదుపై కొన్న సరుకు, ఇది రాదు నగదుపై అన్నాడు కాబట్టి. నాగరాజుకు పంపిన వాపసులు, ఇవి కూడా కొనుగోలు వాపసులు, ఇవి కూడా వస్తాయి. విశాల్ నుండి కొన్న సరుకు, ఇది కూడా వస్తుంది. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. అరుణ్ ఇన్వాయిస్ నెంబర్ 1 అమౌంట్ ఎంతంటే 2500 రూపాయలు. నెక్స్ట్ 3వ తారీఖు ప్రకాష్ 7000 రూపాయలు. నెక్స్ట్ 5వ తారీఖు 2018 జూన్ 5వ తారీఖు అరుణ్ డెబిట్ నోట్ 1 వాపస్ చేసిండు, అమౌంట్ 800 రూపాయలు. నెక్స్ట్ నాగరాజు నుంచి కొన్న సరుకు 10,000 రూపాయలు, ఇందులో వస్తుంది 14వ తారీఖు. నాగరాజు 10,000 రూపాయల నుంచి డిస్కౌంట్ తీసేయాలి. 10,000 మైనస్ 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎట్లా వచ్చింది సార్ అంటే 10,000 ఇంటూ 10/100 చేసినట్లయితే మీకు 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఈ 1000 రూపాయలు డిస్కౌంట్ తీసేయాలి, తీస్తే 9,000 రూపాయలు. ఎప్పుడు డిస్కౌంట్ ఇచ్చినా కూడా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే తీసేయాలి. నెక్స్ట్ 19వ తారీఖు నిఖిల్ నుంచి నగదుపై కొన్న సరుకు రాదు, నగదు కొనుగోలు ఇందులో నమోదు చేయం. 25వ తారీఖు నాగరాజుకు పంపిన వాపసులు. నాగరాజు డెబిట్ నోట్ 2 అమౌంట్ ఎంతంటే 1,200 రూపాయలు. లాస్ట్ వన్ విశాల్ నుంచి కొన్న సరుకు, ఇది కూడా వస్తుంది. 28వ తారీఖు విశాల్ ఇన్వాయిస్ నెంబర్ 4 1,500 రూపాయలు. ఓకే, ఇప్పుడు మొత్తం టోటల్ చేయండి. 4, 7, 11, 11, 9, 20. 1,500, 2,500, 4,000. 4,000 ప్లస్ 7,000 11,000. 11,000 ప్లస్ 9 20,000. దీన్ని వివిధాలు లేదా మొత్తం. ఇక్కడ కూడా 2,000 రూపాయలు, వివిధాలను రాసిన మొత్తం రాసిన ఒకటే. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే పుస్తకం ఏంటంటే, మనం తయారు చేసే పుస్తకం ఏంటంటే అమ్మకాల వాపసులు,
అమ్మకాల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం. 10వ లెక్క అనేది అమ్మకాల చిట్టా, అమ్మకాల వాపసుల చిట్టాకు సంబంధించింది. ఆ లెక్క గురించి ఫస్ట్ మనం చూద్దాం. సత్యంకు అమ్మిన సరుకు 2500 రూపాయలు, ఇది వస్తుంది అమ్మకాల పుస్తకంలో. అజయ్కు అమ్మిన సరుకు 7200, ఇది కూడా వస్తుంది. వరుణ్కు అమ్మిన సరుకు, ఇది కూడా వస్తుంది. సత్యంకు వాపస్ చేసిన సరుకు, సత్యం వాపస్ చేసిన కు కాదు, సత్యం వాపస్ చేసిన సరుకు 300 రూపాయలు. కు అని ఉండదు, సత్యం అనే ఉండాలి. కు అనేది ఎక్స్ట్రా ఉంది, అది కొట్టేయండి. అఖిల్కు అమ్మిన సరుకు 4000 రూపాయలు, ఇది కూడా వస్తుంది అమ్మకాల పుస్తకంలో. వరుణ్ నుంచి వచ్చిన వాపసులు అంటే అమ్మకాల వాపసులు, ఇది అమ్మకాల వాపసుల పుస్తకంలో వస్తుంది. 20వ తారీఖు కార్తీక్ నగదుపై అమ్మిన సరుకు, ఇది రాదు. ఇది 10వ లెక్కకు సంబంధించిన సారాంశం. దీనికి సంబంధించిన వ్యవహారాలు నమోదు చేద్దాం. ఫస్ట్ ఎవరికి అమ్మినామంటే సెప్టెంబర్ 2018 1వ తారీఖు సత్యం, ఇన్వాయిస్ నెంబర్ 1, అమౌంట్ ఎంతంటే 2500 రూపాయలు. నెక్స్ట్ అజయ్ 5వ తారీఖు, ఇన్వాయిస్ నెంబర్ 2 7200. నెక్స్ట్ వరుణ్ 7వ తారీఖు, ఇన్వాయిస్ నెంబర్ 3 2800. నెక్స్ట్ 10వ తారీఖు సత్యం అనేది ఉండాలి, కు అనేది ఉంది. సత్యం వాపస్ చేసిన సరుకు 2018 సెప్టెంబర్ 10వ తారీఖు సత్యం, క్రెడిట్ నోట్ 1, అమౌంట్ ఎంతంటే 300 రూపాయలు. నెక్స్ట్ 14వ తారీఖు అఖిల్కు అమ్మిన సరుకు 4వది 4000 రూపాయలు. నెక్స్ట్ వరుణ్ నుంచి వచ్చిన వాపసులు క్రెడిట్ నోట్ 1, అమౌంట్ ఎంతంటే 200 రూపాయలు. కార్తీక్ నగదుపై అమ్మిన సరుకు, ఇది రాదు కాబట్టి ఈ లెక్క అయిపోయింది. టోటల్ చేయండి. 9 10,000, 14 2 16,000, 16,500 రూపాయలు. వివిధాలు లేదా మొత్తం. ఇక కూడా 500 రూపాయలు, లేదా మొత్తం. ఇది 10వ లెక్క. నెక్స్ట్ 11వ లెక్క చూడండి. రాహుల్కు అమ్మిన సరుకు అరువు అమ్మకాలు కాబట్టి వస్తుంది. మనీష్కు అమ్మిన సరుకు, ఇది కూడా వస్తుంది. రాహుల్ చేత సరుకు వాపసులు, ఇవి అమ్మకాల వాపసులు, అమ్మకాల వాపసుల పుస్తకంలో వస్తాయి. రాజ్ కుమార్కు అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకంలో వస్తుంది, అరువు అమ్మకాలు. భరత్కు అమ్మిన సరుకు, ఇది కూడా అరువు అమ్మకాలే, అమ్మకాల పుస్తకంలో వస్తుంది. రాజ్ కుమార్ నుంచి సరుకు వాపసులు, ఇవి అమ్మకాల వాపసులు, అమ్మకాల వాపసుల పుస్తకంలో వస్తాయి. ఆనంద్కు అమ్మిన సరుకు,
ఇది కూడా అరువు అమ్మకాలే కాబట్టి అమ్మకాల పుస్తకంలో వస్తుంది. చూడండి ఇక్కడ 2017 మే 1 రాహుల్ ఇన్వాయిస్ నెంబర్ 1 అమౌంట్ ఎంతంటే 6500. నెక్స్ట్ మనీష్ 3వ తారీఖు ఇన్వాయిస్ నెంబర్ 2 అమౌంట్ ఎంతంటే 6000 రూపాయలు. నెక్స్ట్ 8వ తారీఖు రాహుల్ చేత సరుకు వాపసులు అన్నాడు. అమ్మకాల వాపసుల చిట్టా లేదా పుస్తకం 2017 మే 8వ తారీఖు రాహుల్ క్రెడిట్ నోట్ 1 అమౌంట్ 700 రూపాయలు. నెక్స్ట్ 11వ తారీఖు రాజ్ కుమార్కు అమ్మిన సరుకు రాజ్ కుమార్ ఇన్వాయిస్ నెంబర్ 3 అమౌంట్ 12,000 రూపాయలు. నెక్స్ట్ 14వ తారీఖు భరత్ ఇన్వాయిస్ నెంబర్ 4 అమౌంట్ 11,000 రూపాయలు. నెక్స్ట్ రాజ్ కుమార్ నుంచి వాపసులు డేట్ ఎంతంటే 17వ తారీఖు క్రెడిట్ నోట్ 2 అమౌంట్ 2,000 రూపాయలు. నెక్స్ట్ ఆనంద్కు అమ్మిన సరుకు 21 ఆనంద్ ఇన్వాయిస్ నెంబర్ 5 అమౌంట్ 9,000 రూపాయలు. టోటల్ చేయండి, మొత్తం కూడండి. 20, 32, 32, 6, 38, 38, 6, 44, 44,500. వివిధాలు లేదా మొత్తం ఏది రాసినా కరెక్టే. 2,700 రూపాయలు మొత్తం. ఇది 11వ లెక్క, 10వ లెక్కకు సంబంధించిన ఆన్సర్. 12వ లెక్క. ఈ 12వ లెక్కలో ఫస్ట్ మనం లెక్క చదువుదాం, తర్వాత ఆన్సరు చేయడం జరుగుతుంది. ఈ క్రింది వ్యవహారాలను సరైన శాఖ చిట్టాలో నమోదు చేయండి అన్నాడు. లెక్కలో పలానా పుస్తకం తయారు చేయమని ఏం వివరాలు ఇవ్వలేదు కాబట్టి అందులో ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్ని పుస్తకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో అన్ని పుస్తకాలను మనము నమోదు చేయాలి. ఇందులో కొనుగోలు వాపసులు, అమ్మకాల వాపసులు 4 పుస్తకాలను తయారు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4 పుస్తకాలకు సంబంధించిన సారాంశం అనేది ఇందులో ఉంది కాబట్టి 4 పుస్తకాలను ఈ లెక్కలో నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, నేను తయారు చేసేటప్పుడు ఏం చేస్తానంటే మొట్టమొదటిసారిగా కొనుగోలు వాపసులు తయారు చేస్తాను. తర్వాత అమ్మకాల వాపసులను తయారు చేయడము జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కొనుగోలు పుస్తకం
తయారు చేసేటప్పుడు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2017 అక్టోబర్ 4వ తారీఖు ఫస్ట్ వ్యవహారం ఏంటంటే అర్చనకు అమ్మిన సరుకు అంటే అమ్మకాలు వస్తుంది. నేను తయారు చేసే కొనుగోలు పుస్తకం కాబట్టి ఇందులో రాయాను. దివ్య ఇన్వాయిస్ నంబర్ 1 6,000 రూపాయలు. ఆవర్జాపుడు సంఖ్య మనం వాడాం. నెక్స్ట్ మనస్వి నుంచి కొన్న సరుకు 8వ తారీఖు మనస్వి 2 అమౌంట్ ఎంతంటే 8,000 రూపాయలు. నెక్స్ట్ 18వ తారీఖు మాధురి నుంచి మాధురి ఇన్వాయిస్ నంబర్ 3 4,000 రూపాయలు. ఓకే, ఇంకా ఏమీ లేవు కొనుగోలు అనేవి. సరే, ఇక్కడికి రండి. కొనుగోలు వాపసులు 2017 అక్టోబర్. ఓకే, దివ్య నుంచి సరుకు వాపసులు 16వ తారీఖు. దివ్య డెబిట్ నోట్ 1 అమౌంట్ 300 రూపాయలు. నెక్స్ట్ మనస్వికి పంపిన వాపసులు 21వ తారీఖు. మనస్వి అమౌంట్ ఎంతంటే 400 రూపాయలు. టోటల్ 700 రూపాయలు కొనుగోలు వాపసులు. ఇదెంతంటే 4, 6, 10, 18, 18,000 రూపాయలు. మొత్తం ఇది కొనుగోలు చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా. నెక్స్ట్ 2017 అక్టోబర్ 1 అర్చనకు అమ్మిన సరుకు. అర్చన ఇన్వాయిస్ నంబర్ 1 అమౌంట్ 10,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత అర్చన చేత వాపసులు అర్చన చేత వాపసులు 10వ తారీఖు. అర్చన క్రెడిట్ నోట్ 1 అమౌంట్ 500 రూపాయలు. నెక్స్ట్ శివానికి అమ్మిన సరుకు 14వ తారీఖు. శివాని ఇన్వాయిస్ నంబర్ 2 3,000 రూపాయలు. నెక్స్ట్ శివాని వాప చేసిన సరుకు 200 రూపాయలు. శివాని ఇన్వాయిస్ నంబర్ 2 200 రూపాయలు. నెక్స్ట్ శరణ్యకు అరువుపై అమ్మిన సరుకు. శరణ్య 25వ తారీఖు. శరణ్య 7,000 రూపాయలు. 10, 20,000 రూపాయలు.
మొత్తం. ఇది అమ్మకాల వాపసుల పుస్తకం, అమ్మకాల పుస్తకం తయారు చేసే విధానం. లెక్క తయారు చేసేటప్పుడు లెక్కలో ఇచ్చిన అంశాలను క్లియర్గా చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నగదు వ్యవహారాలు కూడా, నగదు అమ్మకాలు కానీ నగదు కొనుగోలు కానీ అందులో ఇవ్వడం జరుగుతుంది. నగదు వ్యవహారాలను నగదుకు అమ్మిన సరుకు, నగదు కొన్న సరుకు కానీ, అమ్మకాలు కానీ కొనుగోలని కానీ ఇచ్చినట్లయితే రాము నుంచి నగదు కొన్న సరుకన్నా, రాజాకు నగదుకు అమ్మిన సరుకన్నా ఇలాంటి వ్యవహారాలు అనేవి ఇందులో నమోదు కావు. అలాంటి వ్యవహారాలు వచ్చినట్లయితే వాటిని లెక్కలోకి తీసుకోవద్దు. ఆస్తుల అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, అరువు మీద కానీ నగదు మీద కానీ ఇచ్చినట్లయితే లెక్కలో అలాంటి అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవద్దు. ఇవి సహాయక పుస్తకాలకు సంబంధించిన, అంటే కొనుగోలు, అమ్మకాలు, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా చెప్పడం జరిగింది. మిగతా లెక్కలు ఏవైతున్నాయో, నేను చెప్పని లెక్కలు ఏవైతున్నాయో వాటినన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.